మాధురి, ఈరోజు నేను ఒక చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మన వ్యూవర్స్కి ఇద్దాం అనుకుంటున్నాను. సో మనకి ఈరోజు హెక్టిక్ డే సాటర్డే. ఒక పేషెంట్ వాట్సాప్లో ఒక రిపోర్ట్ పంపించారు యాక్చువల్లీ. సో ఈ ఫోన్లో ట్రీట్మెంట్, ఫోన్లో రిపోర్ట్స్ చూడటం అన్నది సమ్హౌ ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్. ఏవో చిన్న చిన్నవి చూడొచ్చు, అవి ఎంఆర్ఐలు ఏంటి, అల్ట్రాసౌండ్స్ ఏంటి, బ్లడ్ టెస్ట్లు ఏంటి, ఒక 4 పేజీల రిపోర్ట్ అంటే మనం డెఫినెట్గా మన హడావుడిలో ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటాం. ఎందుకో సమ్హౌ ఐ డోంట్ లైక్. సో ఇక్కడ ఈరోజు ఏం జరిగిందంటే, నా ఓల్డ్ పేషెంట్ ఒక రిపోర్ట్ పంపించారు. మేడం, మీకు పంపిస్తున్నాను, మా సిస్టర్కి ఏదో సిస్ట్ ఉందంట, సర్జరీ అవసరమా, ఎంత అవుతుంది? సో నేను రిపోర్ట్ చూడు, features suggest possibility of multiple endometriotic cysts. So no evidence of malignancy, polycystic appearance of the right ovary, minimal fluid in the pouch of Douglas. ఇది చూడగానే జనరల్లీ ఏ డాక్టర్ అయినా, ఇప్పుడు మన ఫర్టిలిటీ వాళ్ళ దగ్గరకు వచ్చింది కాబట్టి మనం ఆలోచన ఒకలా ఉంటుంది. జనరల్ సర్జరీ వాళ్ళ దగ్గర సిస్టర్ రిమూవ్ చేయాలంటారు, గైనకాలజిస్ట్ అయితే ఇంకొక ఆస్పెక్ట్, ఇంకొకలాగా ఆలోచిస్తారు. సో నేను చూడగానే సర్జరీ అవసరం పడితే పడొచ్చు, బట్ నేను పేషెంట్ చూస్తే కానీ చెప్పలేనని చెప్పాను. సర్జరీకి ఎంత అవుద్ది? ఇప్పుడు అంతా ఫోన్లోనే అయిపోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ రిపోర్ట్ పంపిస్తారు, అవసరమా, ఎంత అవుతుంది? సో నేను ఈ రిపోర్ట్ పైన చూస్తే లేడీ ఏజ్ 29 years. నేను వెంటనే అడిగా, 29 years అసలు పిల్లలు ఉన్నారా అని అడిగాను. లేదు మేడం, దానికోసమే సర్జరీ. అదేంటది? ఎండోమెట్రియోసిస్ అన్నది ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అది. సో ఇప్పుడు ట్రీట్మెంట్స్ ప్రోటోకాల్స్ కానీ అసలు ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఎండోమెట్రియోసిస్లో చాలా చేంజ్ అయిపోయాయి గైడ్లైన్స్ ప్రకారం. ఇప్పుడు ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఒకప్పుడు కనిపించింది అంటే ఓకే, ఒకప్పుడు సర్జరీ అనేవాళ్ళము. ఇప్పుడు అంతా ట్రీట్మెంట్స్ మారిపోయి ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అన్నది అన్లెస్ ఇంకా చాలా పెద్ద సిస్ట్లు, ఇంకా పెయిన్ అవన్నీ ఉంటే కానీ ఇమీడియట్ సర్జరీకి వెళ్ళము. లేదంటే ఇప్పుడు మ్యారిటల్ లైఫ్ ఏంటి, అదర్ ఫ్యాక్టర్స్ ఏంటి, వాళ్ళకి ఏఎంహెచ్ ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది, ఇప్పుడు ఉన్న ఈ 29 years పిల్లలు లేనప్పుడు ఎండోమెట్రియోసిస్ లో మన ఓవేరియన్ రిజర్వ్ చూసుకోవాలి కదా. సో నేను అదే అడిగా, అంటే పిల్లలు లేరన్నారు. సో వాళ్ళకి తెలియని పాపం ఫ్యాక్టర్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్ లో ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది అండ్ ఓవేరియన్ రిజర్వ్ కూడా తగ్గుద్ది. వాళ్ళలో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ చెప్తాం మనం. సో ఏఎంహెచ్ బాగుంటే డెఫినెట్ గా మ్యారేజ్ అయితే ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోమంటాం, లేకపోతే ఎగ్స్ కూడా ఫ్రీజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఎండోమెట్రియోసిస్ అంటే ఇంకా అసలు మనం ఓవేరియన్ రిజర్వ్ గురించి ఎక్కువ ఆలోచించాలి. ఆ ఫర్టిలిటీ పొటెన్షియల్ మనం తగ్గకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఇట్లా సర్జరీ కాదండి, మీరు ఫస్ట్ తను తీసుకొస్తే మేము ఓవేరియన్ రిజర్వ్ చెక్ చేస్తాము. అండ్ తన రిజర్వ్ అంటే ఒకవేళ ఏఎంహెచ్ అది బాగుండి తన సిమ్టమ్స్ బట్టి సర్జరీ అవసరం పడితే కనుక ఓవేరియన్ రిజర్వ్ డిస్టర్బ్ కాకుండా సర్జరీ చేస్తాము. మామూలుగా అయితే ఫస్ట్ అనేది ఎగ్స్ కానీ ఎంబ్రియోస్ కానీ ఫ్రీజ్ చేసుకొని, ఎగ్స్ పికప్ చేసుకొని, అవి ఫ్రీజ్ చేసిన తర్వాతనే ఇప్పుడు గైడ్లైన్స్ ప్రకారం సర్జరీకి వెళ్తాము. సో మీరు కంగారు పడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఫర్టిలిటీ ఇక్కడ ఉంటే రండి, లేదంటే ఏదైనా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకోండి. చాలా మంది ప్రాబ్లం ఏంటంటే తెలిసిన డాక్టర్కి ఫోన్లో రిపోర్ట్స్ పంపించేస్తారు. సో అది ఒక్కొక్కసారి డిసడ్వాంటేజ్ కూడా అవుద్ది. వాళ్ళు ఉన్న హడావుల్లో ఈ ఫ్యాక్టర్స్ అన్ని మేము అడగకుండా వెళ్ళి సర్జరీ చేయించుకోండి అంటే అది ఎంత డ్యామేజ్ అవుతుంది. కొంతమంది ఓవరీస్ కూడా తీసేయచ్చు, అంటే వాళ్ళకి వెనకాల హిస్టరీ తెలియదు. మనం ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లో ఆలోచించినంత ఓవేరియన్ రిజర్వ్ గురించి మనం ఆలోచించినంత వేరే వాళ్ళు ఆలోచించకపోవచ్చు, ఎందుకంటే దాని ఇంపాక్ట్ మనకి తెలుసు. ఇప్పుడు కానీ ఓవేరియన్ రిజర్వ్ సర్జరీలో ఎండోమెట్రియోసిస్ సర్జరీ చేసామంటే డెఫినెట్ గా 100% ఓవేరియన్ రిజర్వ్ తగ్గుద్ది, మనం ఎంత మెటిక్యులస్ గా చేస్తున్నా. సో అదే ఏఎంహెచ్ తక్కువ ఉన్న వాళ్ళకి చేసామంటే ఇంకా అసలు చాలా సార్లు వీళ్ళు థర్డ్ పార్టీ యూసైడ్ డొనేషన్కి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. అదే ఏఎంహెచ్ బాగుంటే చక్కగా మనం వీళ్ళ ఎగ్స్ కానీ ఎంబ్రియోస్ కానీ ఫ్రీజ్ చేసుకొని తర్వాత హ్యాపీగా సర్జరీ చేసి తర్వాత మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే నేను ఎందుకు ఈ వీడియో చేశానంటే, ఈరోజు చాలా మందికి ఓవేరియన్ సిస్ట్ అనగానే సర్జరీయే అనిపిస్తుంది వాళ్ళకి ఆప్షన్. కానీ ఇక్కడ ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఎస్పెషల్లీ ఎండోమెట్రియోసిస్ లో వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ కాపాడుకోవాలి, ఓవేరియన్ రిజర్వ్ కాపాడాలి, ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఇన్ని ఆప్షన్స్ ఉంటాయని జనరల్ గా తెలియదు కదా. సో నేను సజెస్ట్ చేసేది అంటే
వాట్సాప్లో రిపోర్ట్స్ పంపించడం తప్పు కాదు, కాకపోతే ఒక్కొక్కసారి దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఎందుకంటే డాక్టర్స్ ఉన్న వర్క్ లోడ్లో ప్రతిదీ చూస్తారని నేను అనుకోవట్లేదు. సూపర్ఫిషియల్గా ఓవర్లుక్ అవుతుంది, సూపర్ఫిషియల్గా చూసి ఇది బాగున్నాయి అంటే మీరు డెసిషన్ తీసేసుకోవచ్చు. సరే ఈ పేషెంట్ లో సర్జరీ డెసిషన్ కానీ తీసుకుంటే కనుక అది వాళ్ళకి చాలా ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయిపోతుంది, అది చాలా డిసడ్వాంటేజ్ అవుతుంది. అందుకే నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మాత్రం దయచేసి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ జస్ట్ 400 or 500 rupees and 1 hour of your time. బట్ ఇది మీ లైఫ్లో చాలా మేజర్ ఇష్యూ, చాలా మేజర్ డెసిషన్ ఇది. సో దానికి టైం ఇవ్వండి. సో 1-to-1 డాక్టర్తో కూర్చొని ఓకే మేము ఇలా చేయొచ్చా, సర్జరీ ముందు చేస్తే ఏంటి, సర్జరీ తర్వాత అయితే ఏంటి, ఐవీఎఫ్ ముందు చేయాలా, సర్జరీయా, లేకపోతే ఇంకేంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అని 1-to-1 డాక్టర్తో డిస్కస్ చేసుకుంటే డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది. సో చిన్న చిన్న రిపోర్ట్స్ బ్లడ్ షుగర్, హెచ్బి అలాంటివి వాట్సాప్లో పంపించవచ్చు, కానీ ఇలాంటి ఎంఆర్ఐ రిపోర్ట్స్, అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్, వాట్సాప్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే కనుక డెఫినెట్గా అది డ్యామేజ్, అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్ ఎక్కువ అవుతుంది కొన్ని సందర్భాల్లో. అంటే నేను అన్నిసార్లు అని చెప్పను, కానీ అందుకని ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు 1-to-1 డాక్టర్తో కూర్చొని మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. మీరేమంటారు? డెఫినెట్గా మేడం, అసలు మెయిన్ ఎండోమెట్రియోసిస్ అనేది మన ఫర్టిలిటీ అంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది జనరల్ అందరికీ తెలియదు. సో మీరు చెప్పినట్టు జస్ట్ మీరే ఓవర్లుక్ చూసి ఆ పేషెంట్ కి సర్జరీ చెప్తే చూడడం చాలా మంచిది అయింది. దానివల్ల పేషెంట్ ఇన్ పర్సన్ కన్సల్ట్ చేస్తారు అండ్ ప్రోస్ కాన్స్, సర్జరీ వల్ల ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ సర్జరీ లేకుండా పిల్లల కోసం ఎలా ట్రై డిస్కస్ చేయొచ్చు. చిన్నగా ఉన్నప్పుడు మనం డెఫినెట్ గా ఎగ్స్ పికప్ చేసి ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకొని మనం చక్కగా ఇంజెక్షన్ ఇచ్చి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి వెళ్ళిపోవచ్చు. వన్స్ ప్రెగ్నెన్సీ వస్తే ఎండోమెట్రియోసిస్ డిసీజ్ అనేది ఇంకా ప్రోగ్రెస్ ఉండదు, స్టాటిక్ గా ఉంటుంది. మనం డెలివరీ టైంలో ఒకవేళ ఇంకా సిస్ట్ పెద్దగా ఉంటే ఆ టైంలో మనం రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ మనం సర్జరీ స్కిప్ చేయొచ్చు కదా. సో అలాంటివి మీరు 1-to-1 మీ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మీకు సొల్యూషన్ వస్తుంది. ఈ కేసులో పర్టికులర్ గా సర్జరీ అవాయిడ్ చేయొచ్చు అండ్ ఫర్టిలిటీ కూడా ప్రమోషన్. అసలు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అన్నది చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్. అది ఎగ్స్ అవ్వచ్చు, ఎంబ్రియోస్ అవ్వచ్చు. సో నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏంటంటే ఎండోమెట్రియోసిస్ లో ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ప్రెగ్నెన్సీ వాళ్ళు డిలే చేద్దాము కెరీర్ విషయంలో కానీ ఇంకేదైనా కారణం వల్ల ప్రెగ్నెన్సీ డిలే చేద్దాం అనుకుంటే కనుక వాళ్ళ ఎంబ్రియోస్ కానీ ఎగ్స్ కానీ ఫ్రీజ్ చేసుకొని మేబీ వాళ్ళు 2-3 years తర్వాత కూడా వెళ్ళొచ్చు. సో ఈ లోపు మెడికల్ మేనేజ్మెంట్ వల్ల ఎండోమెట్రియోసిస్ డిసీజ్ పెరగకుండా చేసుకుని వాళ్ళ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ మనము వాళ్ళ ఎగ్స్ మనం ఫ్రీజ్ చేసాము, ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసాం కాబట్టి వాళ్ళ ప్రెగ్నెన్సీ రేట్స్ ఎఫెక్ట్ కాకుండా మనం మేనేజ్ చేయొచ్చు. సో ఈ రోజు నేను చెప్దాం అనుకున్నది ఇది, ఎండోమెట్రియోసిస్ అండ్ ఫర్టిలిటీలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయన్నది డిస్కస్ చేద్దాం. రేపు ఇంకో టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం.